హతరాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్ష అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. దేవ్ ప్రకాష్ మధుకర్ బోలేబాబాకు ప్రధాన అనుచరుడు. తొక్కిసలాట తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాంతో అతడి ఆచూకీ తెలిపితే ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు పోలీసులు. మధుకర్ జాడ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా యూపీకి తరలించారు. మధుకర్ సత్సంగులకు నిధుల సేకరణలో కీలక పాత్ర వహిస్తాడు. రాజకీయ పార్టీల నుంచి సత్సంగుల పేరుతో పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించినట్టు గుర్తించారు. ఇటీవల పలు రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపినట్టు నిర్ధారించారు పోలీసులు. అతడి కాల్ హిస్టరీతో పాటు అకౌంట్ను వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అతడికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కస్టడీలోకి తీసుకుని కీలక ఆధారాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు యూపీ పోలీసులు.